హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి బయట దొరికే అన్హెల్దీ బిస్కెట్ కొనకుండా ఇంట్లోనే కోకోనట్ బిస్కెట్ చాలా రోజులు నిల్వ ఉంటాయండి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. నేను ఇక్కడ కొబ్బరి పీస్ తీసుకొని కొబ్బరి మిక్సీకి పట్టుతున్నానండి. ఆ మిక్సీతో చాలా బరకగా చాలా మెత్తగా కాకుండా 2 గ్లాస్ తీసుకున్నానండి. మిక్సీ 2 గ్లాస్ పచ్చి కొబ్బరి తీసుకుంటే 2 గ్లాస్ షుగరు, యాలకి పొడి వేసి బాగా కలపాలండి. బాగా కలిపి 10 మినిట్స్ పక్కకు పెట్టాలండి. 10 మినిట్స్ పక్కకు పెడితే కొంచెం నీళ్ళు ఇడుస్తుందండి. యాలకి పొడి కొంచెం బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసుకొని 10 మినిట్స్ పక్కకు పెట్టాలండి. ఆ 10 మినిట్స్లో షుగర్ బాగా కరిగిపోతుందండి. 2 గ్లాస్ గోధుమ పిండి కలుపుకోవాలండి. 2 గ్లాస్ గోధుమ పిండి వేసుకొని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితేనే బిస్కెట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చపాతీ పిండిలకు గట్టిగా తడిపాక కొంచెం ముద్ద తీసుకొని చపాతీలా లట్టించాలి. చపాతీ పూర్తి చపాతీ లెక్క కాకుండా కొంచెం మందంగానే లట్టించాలండి. లట్టించి కొంచెం లాముగానే ఉన్నాక గ్లాస్తోని కొంచెం కట్ చేయాలండి. చిన్న చిన్న పీస్తోని ఇట్లా లాముగానే ఉండాలి. నూనెలో ఫ్రై చేసుకున్నాను. అన్నీ ఒకటి నూనెలో ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నానండి. హెల్దీగా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్గా వచ్చాయండి. లోపల సాఫ్ట్ అండ్ బయట క్రిస్పీతో చాలా సూపర్గా వచ్చాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.